ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే పోలవరం అది ప్రజల జీవనాడి, ఆంధ్రప్రదేశ్కి అలాగే అనేకమైనటువంటి ప్రాంత రైతులకు అన్నటువంటి నినాదం ఎప్పటి నుంచో వింటున్నాం. బట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకో కానీ మరి ప్రారంభోత్సవం రోజు నుంచి కోర్స్ 1941లో ఐ థింక్ పోలవరం ప్రపోజల్స్, దాని మీద అంచనాలు, అలాగే వాటికి వచ్చే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అప్పుడే ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి. దశాబ్దాలు మారినా దీని దశ మాత్రం ఒక దిశకు రాకుండా ఇప్పటికి కూడా దిశ లేనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కనీసం మాత్రం పూర్తి చేయలేదు అన్నటువంటి విమర్శల మధ్య, వాస్తవాల మధ్య, అలాగే విభజన అనంతరం పోలవరాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు. ముప్పు గ్రామాల సమస్య పరిష్కరింపబడితేనే పోలవరం ముందుకు వెళుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత కేవలం ఆ సమస్యను అలా పెండింగ్గా పెడితే కుదరదు, అది అయిన తర్వాతే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని గట్టిగా నిలబడితే కేంద్రం ఆ ముప్పు గ్రామాలను ఆంధ్రప్రదేశ్కి అధికారికంగా కేటాయించడం జరిగింది. ఆ ప్రాబ్లం అలా సాల్వ్ అయిపోయింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులపై ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాల్లోకి వెళితే 68,000 కోట్లకు పైగా కేటాయింపులు జరిగాయి. అట్ ద సేమ్ టైం 2019-2023లో 22,165 కోట్ల రూపాయలు కూడా మొత్తం బడ్జెట్లో సాగునీటి వాటా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9.63%, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2.35% మాత్రమే. ఇది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రయారిటీ. అలాగే మరొక విషయాన్ని మనము గుర్తు చేసుకుంటే, ఎప్పుడు పూర్తి చేస్తారు పోలవరం అని అంటే చాలా అపహాస్యంగా అసెంబ్లీలో చాలా తేలిగ్గా మాట్లాడారు. ఫస్ట్ పోలవరం ఎప్పుడు ముగింపు అవుతుంది, ఎప్పుడు క్లోజ్ చేయగలుగుతారు అన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానం 2021 ఏప్రిల్ ఆ రోజుకు పూర్తవుతుందని ఫస్ట్ టైం ప్రామిస్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ అదే సంవత్సరం డిసెంబర్కి అన్నారు. మళ్ళీ ఆ తర్వాత 2022 ఏప్రిల్ అన్నారు. ఆ తర్వాత రాంబాబు గారు అనేటటువంటి మంత్రి వచ్చారు. ఆయన తేల్చేశాడు, చెప్పేశాడు, దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అన్నాడు.